లీడర్ల కోసం కాదు, సాగునీటి కోసం గేట్లు తెరవాలి. కాంగ్రెస్ సర్కార్ వచ్చాక రైతు ఆత్మహత్యలు పెరిగినాయి. హరీష్ రావు మాజీ మంత్రి. జనగామ జిల్లాలో ఎండిన వరి పొలాలను పరిశీలించిన బీఆర్ఎస్ నేతలు. వీళ్ళకు ఇప్పుడు ఏది లీడర్ల కోసం కాదు, సాగునీటి కోసం గేటు తెరవాలి అంటున్నాడు. మంచిగా ఉన్నది, తెరవాలి. మరి తెలుస్తందుకు నువ్వు కాళేశ్వరం నింపిన అది నింపిన ఇది నింపిన అంటే కానీ మరి తెలుస్తుండే. మరి అది నింపితే పైసలు నీళ్ళే వస్తుండే కదా. మరి నీళ్లు లేవు మనులు లేవని అర్థమైంది అన్నట్టు. ఒక్క ఏడాది వానలు పడకపోతే అంత ఆగమాగం అవుతున్నదంటే దానికి కారణం ఎవరు? నువ్వు మొత్తం నిజంగానే నింపే ఉంటే, నిజంగానే నీళ్ళే ఉంటే, నీళ్ళు ఉన్నాక వాళ్ళు ఏమన్నా అలా పొలాలు బార పెట్టుకుంటారా, లేకపోతే ఇక్కడ ఆపేసిండ్రా? అంటే నీళ్లు లేవు అంటే ఇక్కడ కృష్ణా జిల్లాలకు సంబంధించి అక్కడ పైన వర్షాలు ఈసారి సరిగ్గా కురవకపోవడంతో అక్కడెక్కడ కూడా అక్కడ శ్రీశైలంలో కానీ తర్వాత ఇక్కడ నాగార్జునసాగర్లో కానీ అక్కడ నీళ్ళు లేకుండా అయిపోయినాయి. మరి ఇంకొక కారణం ఏంటి అంటే నాకు 299 టీఎంసీలే చాలని చెప్పేసి మీ మామ సంతకం పెట్టొచ్చే. సంతకం పెట్టొచ్చినాక ఏమైంది? ఇప్పుడు పరిస్థితి అంతా కూడా ఆగమాగం అయిపోయి వాడు కింద పొక్క పెట్టేసి ఏంది అక్కడ పోతిరెడ్డిపాడు పేరుతోటి రకరకాలుగా అక్కడ ఏది రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పేరుతోటి మొత్తం కూడా నీళ్ళన్నీ తరలించకపోయినారు. తరలించకపోవడానికి కారణమైంది మీరు. తర్వాత చేపల కూర తినేసి మీకు రాయలసీమను రతనాలసీమ చేస్తా అని చెప్పేసి కేసీఆర్ చెప్పొచ్చుండు. మీ మామని అడుగు ఒకసారి చెప్తాడు. కాబట్టి ఉట్టిగానే ఆరోపణలు చేసి ఈ గేట్లు తెరవ, ఇప్పుడు గేట్లు తెరవండి, ఇది కాదు అది అని చెప్పేసి ప్రాసలు మాట్లాడాలంటే నీకంటే అద్భుతంగా మాట్లాడతాం మేము. ప్రాసలు మాట్లాడాలంటే తెలుగు భాషలో మంచి అది ఉన్నది లెక్క. మీ మామ కూడా అది ఉండొచ్చు, మనం కూడా అది అన్న ఉన్నాము. కాబట్టి నేను ఏమంటున్నానంటే ఇది 100% రైతులకు న్యాయం జరగాల్సిన అవసరం ఉంది. ఇట్లా అని చెప్పేసి మన రైతులకు న్యాయం జరగొద్దు, తర్వాత రైతులకు అన్యాయం జరగాలని మేము కూడా చెప్పట్లేదు. కాకపోతే ఏంటంటే ఉన్న వాస్తవాలు మాట్లాడు. ఎందుకంటే గతంలో మీరు ఏం చేసిండ్రు, ఇప్పుడు ఏం చేస్తున్నారు అనేది ఒక్కసారి ఆలోచించుకుంటే నీకు అర్థమవుతుంది. ఎందుకంటే నువ్వు భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా కూడా పనిచేసినావు కదా, భారీగా వేసుకున్నావు అని చెప్పేసి ఆరోపణలు కూడా ఉన్నాయి నీ మీద. అయితే ఇప్పుడు ఈ కాక లోపలికి పోయేటట్టు ఉన్నాడు కథ. ఈ కాక ఆడ సెంటర్ లో పెట్టిండు కదా, సిరిసిల్లలో సెంటరు లోపలికంటే ఇంట్లోకి చాలా చాలా పోతా ఉంటారు కానీ అది పక్కనే పెడితే ఈయన పోయేటట్టు ఉన్నది. తర్వాత ఇప్పుడు ఇక్కడికి వచ్చి కొంచెం కాపాడే ప్రయత్నాలు ఏదో జరుగుతా ఉన్నట్టు తెలుస్తా ఉంది. నిజంగా రైతులకు నీళ్ళు రాకపోతే 100% క్వశ్చన్ అదేం రైతుల విషయంలో కానీ, నిరుద్యోగుల విషయంలో కానీ, ప్రజల విషయంలో కానీ, బాధితుల విషయంలో కానీ 100% క్యూనూస్ అండగా ఉంటది. అది విషయం. అయితే ఈ మన వీళ్ళ శిష్యుడే ఈయనేమో అంటుండు, ఒకసారి చూద్దాం. బాల్కా సుమన్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గురించి ఏమో అంటుండు, ఒకసారి చూద్దాం. ఒక్క నిమిషం. విశ్వాసం నాకున్నది, ఎందుకంటే నా చేయి చాలా మంచి చేయి. నా చేయి పట్టుకొని వస్తే డెఫినెట్ గా మా పెద్దపల్లి ఆనాడు వెంకటేష్ నేత ఉండి నా మీద పోటీ చేసి ఎమ్మెల్యే కూడిపోయిండు. మావాడిని పట్టుకొచ్చినాం, ఎంపీ అయిపోయిండు అనుకో. ఇప్పుడు అప్పుడైతే ఎంపీ అయిండు. సో అట్లా చాలా మంది మిత్రులు పార్టీలో ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా మా సన్నిహితులు చాలా మంది అయినారు. డెఫినెట్ గా నేను పూర్తి స్థాయిలో నమ్ముతున్నా. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మన వాళ్ళు చాలా మంది ఎంపీలు బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో గెలుస్తారు. దాంట్లో మంచి మెజార్టీతో మన ప్రవీణ్ కుమార్ సార్ గెలుస్తారు. ఆ దిశగా సర్వేలు మొన్న నేను చెప్పినాను, సార్ ఇంట్లో మేము కూర్చున్నప్పుడు సర్వేలు కూడా 2-3 సర్వేలు వస్తే అన్ని సర్వేల్లో మనకు పాజిటివ్ ఉన్నది, మంచిగా ఉన్నది. వారి పేరు ప్రకటించిన తర్వాత బీఆర్ఎస్ గతంలో కంటే ఒక 2-3% పార్లమెంట్ నియోజకవర్గంలో పెరిగింది. సో అది ఒక క్లీన్ ఇమేజ్ ఉన్నటువంటి వ్యక్తి, ఒక విద్యాధికుడు, మాజీ ఐపీఎస్. అయితే ఇది ఏమంటున్నాడు అంటే ఇప్పుడు ఈయన చెయ్యి పట్టుకుంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గెలుస్తాడు అంటే నీ చెయ్యి మంచిది అయితే నువ్వే గెలుద్దు కానీ అనవసరంగా ఎందుకు? ఈయన ఏజ్ ఎంత, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆయన అనుభవం ఎంత, ఆయన కనీసం గండు పట్టుకున్నప్పుడు నువ్వు నెక్కర్లా వేసినావా బాల్కా సుమన్? ఏమి ఫగర్ మాటలు ఏమన్నా కానీ. అయితే విషయం ఏంటంటే గెలవరని క్లియర్గా తెలిసిపోయింది. ఎందుకంటే బీఆర్ఎస్ నేతలు ఎవ్వరు కూడా గెలవడానికి తెలిసిపోయింది. కాక కత్తులు తీస్తుండే ఇట్లా పెట్టి, నేను కూడా పార్లమెంట్కి వస్తున్నా, దేశాన్ని చాచిస్తా ఇట్లా అని. ఇటువంటి ఏం డైలాగులు లేవు. వాళ్ళ కుటుంబంలో 20 ఏండ్ల సంధి, 20 ఏండ్ల నుంచి ఎప్పుడు కూడా పోటీ చేయకుండా ఆగిపోలేవాళ్ళు. ఈసారి ఆగిపోయిందంటే అర్థం చేసుకోండి, మొత్తం పని అయిపోయింది కథ. గెలిసే కాన్సెప్ట్ ఉంటే హరీష్ రావు మెదక్ నుంచి పోటీ చేస్తాడు, కేటీఆర్ కరీంనగర్ నుంచి కూడా పోటీ చేస్తాడు. గంగరాలు తేలినాయి, అయిపోయింది కథ అంతా కూడా. ఆంధ్రజ్యోతి అది ఒకటి ఉన్నది, వీడియో ఉన్నది. ఎట్లుందంట పరిస్థితి అంటే హోలీ పండుగ శుభాకాంక్షలు ఇట్లుందట. నేను కూడా చూసాను.
చూసారు కదా. అయితే ఒక్కడిట్లా పాడు అయితే ఒక్క పండు తీసుకుందామని చెప్పి ఇట్లా పోతే మొత్తం ఉన్నాయన్నీ కూడా అందులోకి అన్ని పడిపోయినాయి. బీఆర్ఎస్ పరిస్థితి ఒక గాడికి వచ్చిందట. ఇక ఇంకొకటి ఏం చెప్తారు, ఇది రకరకాల ట్రోల్ చెప్తుంటే పరిచారం ఉంటుంది. ఇక త్వరగా బెయిల్ వచ్చేలా చేయండి, లేదా మీ అందరి బండారం బయట పెడతా. పెట్టాల్సిందే అక్కడ పెట్టాలి. కేటీఆర్ హరీష్ రావులకు కవిత వార్నింగ్ మరి ఇచ్చిందో లేదో తెలియదు కానీ ఇట్లా సోషల్ మీడియాలో అయితే వైరల్ అవుతుంది. తొందరగా నన్ను బయట తీసుకోవాలి, లేకపోతే మీ బండారం బయట పెడతా అంటుందట. జైల్లో ఉండలేకపోతున్నా, నిద్ర పడతలేదంట, ఊపిరి మెసలుతలేదని చెప్పేసి ఆమె అంటున్నది.